హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాయుడు జాబ్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నుంచి 10వ తరగతి అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు అర్హత ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు త్వరగా అప్లై చేసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుంచి విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ విధానంలో భర్తీ చేస్తున్న పోస్టులుగా చెప్పవచ్చు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 6 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఏపీ రివైజ్డ్ పే స్కేల్ 2022 ప్రకారం సాలరీ ఉంటుంది. అంటే 20,600 నుంచి 63,660 మధ్య పే స్కేల్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఏజ్ అనేది 21 నుంచి 35 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అయితే కలిగి ఉండాలి. దీనితో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ అనేవి చదవడం రాయడం వచ్చి ఉండాలి. అలాగే గుడ్ ఫిజిక్స్ కలిగి ఉండాలని కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీనితో పాటుగా తప్పనిసరిగా 2-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు అప్లికేషన్ని ఆఫ్లైన్ విధానంలో పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది జనవరి 24వ తేదీలోపు రీచ్ అయ్యే విధంగా పంపించాలని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ పంపించే కవర్ పైన అప్లికేషన్ అనేది ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు పెడుతున్నట్టుగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ అని మెన్షన్ చేస్తూ మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని కండిషన్స్ అయితే ఫాలో అవ్వాలి. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ మీరు చూడవచ్చు. అలాగే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే 500 రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అది కమిషన్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పేబుల్ అట్ హైదరాబాద్ అనే పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా డీడీ రూపంలో ఫీజు పే చేయాలి. దాన్ని అప్లికేషన్కు జతపరిచి అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది అని నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. మరి ఈ పోస్టులకు అప్లై చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తప్పనిసరిగా ఫ్రెష్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్కు జతపరచవలసి ఉంటుంది. అది 6 నెలల కంటే ముందు తీసుకున్నటువంటి ఈ సర్టిఫికేట్ అయితే అయి ఉండకూడదు. అంటే 6 నెలల కంటే పాతదైతే అవ్వకూడదని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా 3 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి కలిగి ఉండాలి. అందులో ఒక ఫోటో అనేది అప్లికేషన్కు అంటించాలి. మరో 2 అనేవి అప్లికేషన్తో పాటు జతపరిచి పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ పంపించేటటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా సెల్ఫ్ అటెస్టెడ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది పంపించాలి. ఇది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఉపయోగపడుతుంది. 2-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ను కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాలి జిరాక్స్ కాపీ పైన. దీంతో పాటుగా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన కాపీ కూడా అప్లికేషన్కు జతపరచుకోమని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కమిషన్ సెక్రటరీ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి పైన కమిషన్ సెక్రటరీ అని చెప్పి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మీకు నోటిఫికేషన్లోనే అప్లికేషన్ అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ను ప్రింట్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి త్వరగా అప్లై చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్ల సమాచారం కోసం మన ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.